నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. డాక్టర్ ప్రియాంక కేస్ నిజంగా ఒక బాధాకరంగా అయింది. ఆవిడ అన్న లాస్ట్ మాటలు వింటే గనక మనం ఖచ్చితంగా చెల్లిస్తాం ఈరోజు. ప్రియాంక చేసిన తప్పేంటి దీంట్లో? అక్కడ మద్యం మత్తులో ముందే వచ్చే ముందే మద్యం తాగి, అది కాకుండా కారులో కూడా మద్యం సీసాలతో విర్రవీగుతూ ఇద్దరు మనుషులు, ఒక వైట్ షర్ట్ తర్వాత ఒక బ్లూ షర్ట్. ఎయిటర్ మీరు ఆ విజువల్స్ చేయండి. ఇలా వీళ్ళు క్లియర్‌గా తాగేసి, మద్యం తాగేసి మాల్‌లో తిరుగుతా ఉన్నారు. కింద పార్కింగ్‌లో డాక్టర్ ప్రియాంక 28 ఏళ్ల లేడీ, డెర్మటాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆవిడ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో ఇంకొక 1 ఇయర్ ఉంటే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా ఆవిడ హాస్పిటల్ లాంచ్‌కి బిల్డింగ్ గూడా చూసుకున్నారు. లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా అయిపోయింది. మొత్తం కుటుంబం భారం ఆవిడే మోస్తుంది. ఆవిడకి ఇద్దరు చెల్లెళ్ళంట. నేను ఒక్కతే కూతురు అనుకున్నాను నిన్న. సో, దిస్ ఇస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇద్దరు చెల్లెళ్ళున్నారు ఆవిడకి. ఆళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మోస్తున్న అమ్మాయి ఈ అమ్మాయే. మొత్తం కుటుంబం షేక్ అయిపోయింది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి ఇంటికి ఇంకా అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది. యూజువల్లీ ఇలాంటి బ్రెయిన్ డెడ్ సిట్యుయేషన్స్‌లో కంటిన్యూ చేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలన్నా కంటిన్యూ అవుతాయి తప్ప ఏ చలనం ఉండదు. వన్స్ ద బ్రెయిన్ ఈస్ డెడ్ వి ఆల్ నో అఫీషియల్లీ దేర్ ఇస్ నథింగ్ మోర్. యూజువల్లీ ఇలాంటి బ్రెయిన్ డెడ్ కేసెస్‌లోనే అవయదానాలు చేస్తా ఉంటారు చాలామంది. కిడ్నీస్ అవనండి, హార్ట్ అవనండి. ఎవరికైతే కావాలో వాళ్ళకి దానం ఇస్తారు కుటుంబాలు. కొంతమంది ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. వి షుడ్ నాట్ బి గోయింగ్ ఇంటు దేర్. ఇక్కడ మనం చూసుకుంటే ఏవి అప్పారావు రోడ్‌లో ప్రసాదిత్య మాల్‌లో కింద పార్కింగ్ లాట్‌లో చిన్న గొడవ. అంటే ఇక్కడ నువ్వు పార్కింగ్ కొంచెం అటు పెట్టుకో, ఇటు పెట్టుకో అన్న వాగ్వాదం కంటే లేదంటండి. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా మారిన మరుపులు మీరు ఒకసారి వినాలి. ఎందుకంటే ఈరోజు వుమెన్ ఎలా ఉన్నారో బయట మన సేఫ్టీ ఏంటనేది గుర్తుపెట్టుకోవడానికి క్లియర్‌గా ఇష్యూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి లోఫర్ బ్యాచ్, మద్యం మత్తులో ఎక్కువగా హైర్‌గా ఉన్న బ్యాచ్ వాళ్ళు మందు తాగారా? లేకపోతే ఇంకే మాదక ద్రవ్యాలు ఏసుకున్నారా అని తిరిగే రోడ్డు పైన ఇలాంటి రాస్కెల్స్ ఉన్నప్పుడు వాళ్ళతో వాగ్వాదం కూడా పెట్టుకోకుండా పక్కకెళ్ళిపోవడం మంచిది. పెంట పైన, బురద పైన రాయేస్తే మన పైన చిందినట్టు. ఈ విషయంలోకి వెళ్ళే ముందు ప్రియాంక కంటే ముందు సెక్యూరిటీ గార్డ్స్‌తోని వీళ్ళిద్దరికీ గొడవైందంట. వాళ్ళు కనీసం లాఠీ చార్జ్ కూడా చేయలేదు. ఈళ్ళ పైన వదిలేశారు. వదిలేసిన తర్వాత పార్కింగ్ లాట్‌లో ప్రియాంకతో గొడవైంది. పైకెళ్ళి ఆ అమ్మాయి సినిమా చూసి కిందకొచ్చిన తర్వాత వాళ్ళెళ్తున్న బైక్ వెనకమాల కూర్చొని ఫోకస్ చేసి, టార్గెట్ చేసి ఆ అమ్మాయిని టాటా నెక్సన్ కార్‌లో వీళ్ళిద్దరు డ్రైవ్ చేసుకుంటూ ఎళ్లి వాళ్ళు ఆ అమ్మాయి స్కూటీని గుద్దిన తర్వాత ఆ అమ్మాయి కింద పడకపోతే మళ్ళీ రెండోసారి గుద్దితే కింద పడితే వెనక్కొచ్చి ఆ అమ్మాయి తలపై నుంచి ఎక్కించుకుంటూ వెళ్లి క్రిస్టల్ క్లియర్‌గా మర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ బయటకొచ్చినాయి. మీరు విజువల్స్ చూస్తూనే ఉంటారు. నా లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి మొత్తం విజువల్స్. ఇంత దారుణంగా చంపేశాడు. 3వ తారీఖున ఈ ఘటన జరిగింది. రాత్రి 3వ తారీఖున. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ అదుపులోకి తీసుకోలేదు. పురంధేశ్వరి గారు చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈరోజు అక్కడున్న దీన్నేమంటారు మెడిసిన్ స్టూడెంట్స్ అందరూ గూడా, ఫీమేల్ స్టూడెంట్స్ అందరూ బయటకొచ్చి ధర్నాకు కూర్చున్నారు. ఆళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు. ఫస్ట్ పోలీసులు ఏమన్నారంటే ఇదొక యాక్సిడెంట్ కేస్ అన్నారు. ఎలా అంటారో నాకు అర్థం కాదు. అక్కడ అందరికీ అర్థమైపోతుంది. కారు వెనక్కొచ్చి మళ్ళీ తలపైన ఎక్కించిందంటే యాక్సిడెంట్ కేసా? ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకున్న కేసిది. ఈ క్యాండిడేట్ టాటా నెక్సన్ కార్‌లో ఎవడైతే డ్రైవ్ చేశాడో వైట్ కలర్ షర్ట్ పక్కన ఉన్నాడు. వెరీ యారగెంట్ ఇడియట్స్. ఈళ్ళు లిటరల్లీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిపి ఆ అమ్మాయి పైన కారు ఎక్కిచ్చేశారు. ఎక్కిచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి సిట్యుయేషన్ చాలా వర్స్ట్‌గా ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ కిమ్స్‌లో అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకున్నారు. కానీ బ్రెయిన్ డెడ్. ఇంకా మేము చేసేది ఏమీ లేదు అని డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న లాస్ట్ వర్డ్స్ కూడా వచ్చేసినాయి డాక్టర్స్ నోట్లోంచి. వెరీ పాథటిక్ సిట్యుయేషన్. ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉన్నప్పుడు అంటే బ్రెయిన్ డెడ్ కాకముందు కొంచెం చిన్న మనకి కాన్షియస్ ఉంటుంది కదండీ! వాళ్ళ సిస్టర్స్‌కి చెప్పింది, "అమ్మా, నాన్న జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకేం కానీకండి" అని చెప్పిన తర్వాత అమ్మాయి స్పృహ కూడా కోల్పోయింది. ఇంత వర్స్ట్‌గా ఉన్నారండి ఈరోజు. ఇది క్లియర్‌గా మర్డర్ అని తెలిసినా కూడా యాక్సిడెంట్ కింద పోలీసులు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అందరూ పరిగెట్టుకుంటూ ఎళ్లి చూసి వాళ్ళకి కూడా వీళ్ళతో గొడవైనా కూడా అరే ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అన్న విషయం కూడా పట్టించుకోలేదు. కార్ ఇన్వెస్టిగేట్ చేస్తే దాంట్లో ఆల్కహాల్ బాటిల్స్, ఎంత హై డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్‌లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఒళ్ళు మదమేసి కొట్టుకొని చేసిన ఒక వికృత చర్యకి ఈరోజు ఆ కుటుంబం మొత్తం రోడ్డు పైకొచ్చింది. మరి కొద్దిసేపట్లో ప్రియాంకని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరికి తరలించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. బికాజ్ డాక్టర్స్ ఇంకేం చేయటానికి లేదని చెప్పారు. ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ వైట్ షర్ట్ ఇంకా బ్లూ షర్ట్ వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి సమీపంలో ఉన్న వాళ్ళే. సో వీళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు అయితే రాజమండ్రిలో హై టెన్షన్ వాళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు.
వీ ఆల్ షుడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇడియట్స్. దీన్ని పోలీసులు ఇంత తాపీగా అంటే 7వ తారీఖు వచ్చేదాకా కూడా, అంటే 6వ తారీఖు దాకా 3 రోజులు వ్యవధి పడుతుందండి క్లియర్గా వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినా కూడా అరెస్ట్ చేయడానికి. మీనమేషాలు లెక్క పెడతారా? యాక్సిడెంట్ కేసుని ఎలా చెప్పారో. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కొంచెం ఖచ్చితంగా రాయండి. ఐఎమ్ అనేబుల్ టు డూ మోర్ ఆన్ దిస్ షో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.